ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నాకు హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేయే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయ్యుండి మీకు జయాన్ని కలుగుజేయును గాక. జకరియా గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం ఇలా సెలవిస్తుంది, భయపడక ధైర్యం తెచ్చుకొనుడి అనేటువంటి మాటను మనం ఇక్కడ చదువుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయాన దేవుడు నిన్ను నన్ను చూశాను అంటున్నాడు. నా కుమారుడు, నా కుమార్తెను భయపడొద్దు, ధైర్యం తెచ్చుకో అని చెప్పి మనల్ని అంటున్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వచనాన్ని ప్రియమైన దేవుని ఇశ్రాయేలు యూదా వంశస్థులతో దేవుడు పలికినప్పుడు వారి పరిస్థితి ఏంటని మనం గమనించినట్లయితే, వారు దేవుడికి వ్యతిరేకంగా వారు ప్రవర్తించినందువలన వారిని దేవుడు అన్య దేశంలోనికి, బబులోను దేశానికి వారిని ఖైదీలుగా, బానిసలుగా పంపించేశాడు. దాదాపు 70 సంవత్సరాలు అక్కడ బానిసలుగా ఉన్నారు. వారి జీవితంలో ఏ యొక్క ఆశీర్వాదం లేదు. వారు సొమ్మసిల్లిపోయిన పరిస్థితుల్లో ఇంకంతేనా జీవితం అని చెప్పి వారు బాధల్లో ఉన్న సమయంలో దేవుని యొక్క మాట వారికి ముందుగా వస్తుంది. దేవుడు అంటున్నాడు, వారితో చూసి దేవుడు అంటున్నాడు, నా బిడ్డలారా, ఇశ్రాయేలు వంశస్థులారా, యూదా వంశస్థులారా, భయపడకుడి, మీ యొక్క భయపడకుడి, ధైర్యము తెచ్చుకునుడి అని చెప్పి అంటున్నాడు. ఎందుకు? ఇంతవరకు మీరు ఒక శాపానికి గుర్తుగా ఉన్నారు, కానీ మిమ్మల్ని ఎలా నేను శాపానికి గుర్తుగా ఉంచాను, అలాగా రాబోయే రోజుల్లో నేను మిమ్మల్ని ఆశీర్వాదానికి ఒక గుర్తుగా నేను మిమ్మల్ని ఉంచబోతున్నాను, మీ అవమానాలు నేను మార్చబోతున్నాను అని చెప్పి దేవుడు వారితో ఆదరణగా, ఓదార్చే విధానంగా మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా గతంలో జరిగినటువంటి కొన్ని విషయాలను మనము ఆలోచించి ఆ గతంలో జరిగినటువంటి కొన్ని చెడ్డ క్రియల నిమిత్తముగా, చెడ్డ ఒక సంఘటన నిమిత్తముగా మనము అంటే ముందుకు వెళ్ళలేక, వెనక్కి వెళ్ళలేక ఒకే చోట మన జీవితం ఆగిపోయి ఉంటుంది కొన్నిసార్లు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ముందుకు వెళ్ళాలి అని చెప్పి మనం ప్రయత్నించినా కూడా మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాము. గతంలో జరిగినటువంటి ఆ దుఃఖకరమైనటువంటి కార్యాలు మనకు జ్ఞాపకం వచ్చి మనల్ని బాధపరుస్తూ ఉంటున్నాయి, భయపెడుతూ ఉంటున్నాయి. అయ్యో, నా జీవితం ఎలాగా అని చెప్పి మనం భయపడతాం ఎక్కువ. కొంతమంది ముందుకు వెళ్ళాలి అని చెప్పి అనుకున్నప్పుడు వారికి ఇంకా ఎక్కువ భయం అవుతుంది. గతంలో జరిగినట్టు మళ్ళీ నాకు ఇంకొక లాస్ జరిగితే, ఇంకొక దుఃఖకరమైన సంఘటన నాకు జరిగితే నేను ఎలా దాన్ని నేను భరించాలని చెప్పి భయపడుతూ ఉంటాను. అలాంటి భయంలో మీరు ఉన్నట్లయితే దేవుని బిడ్డ, ఈ మాట మీకే దేవుడు మాట్లాడుతున్నాడు. నా కుమారుడు, నా కుమార్తెను భయపడొద్దు, ధైర్యం తెచ్చుకో, నేను నిన్ను ఆశీర్వదించబోతున్నానని చెప్పి అంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతవరకు మనుషులు మనకు ఆశీర్వాదాన్ని పాడు చేసి ఉండొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ దేవుడు అంటున్నాడు, నేను ఇక మీద మీ కార్యాలను, మీ చేతి పనులు అన్నిటి నేను దీవించబోతున్నాను, భయపడకుడి, ధైర్యము తెచ్చుకుని అని చెప్పి అంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం ముందుకు వెళదాము. మనం ఏది చేయడానికి ఉద్దేశిస్తున్నామో వాటిని దేవుని చేతికి మనం అప్పగించి మనం ముందుకు సాగుదాము. మన చేతి క్రియలను ఆయన దీవించడానికి ఆయన సమర్థుడుగా ఉంటున్నాడు. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు ఈ మాటలు విన్న తండ్రి, నీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. భయపడకుడి, ధైర్యము తెచ్చుకొనుడి అనే మాట ప్రకారము తండ్రి, అయ్యా, నీ బిడ్డలు ఏ విషయాల్లో తండ్రి ఆగిపోయి ఉన్నారు, తండ్రి ఏ విషయాల గురించి భయపడుతున్నారు తండ్రి, వారి భయాలంతా యేసయ్య నామంలో తొలగిపోవునుగా కానీ ప్రార్థిస్తున్నాను అయ్యా. వారు చేసే చేతి పనులు అన్నింటిలో మీ ఆశీర్వాదాన్ని కలుగజేయండి అయ్యా. భయపడకుడి, ధైర్యం తెచ్చుకుండి అని చెప్పి తండ్రి వాగ్దానం చేసిన దేవుడు తండ్రి, నీ బిడ్డలకు తండ్రి వారు చేయే అన్ని విషయాల్లో తండ్రి మీరు ఆశీర్వాదాన్ని కలుగజేయండి. ఇంతవరకు మీ బిడ్డలకు కలిగిన అప్పజయాలన్నీ యేసయ్య నామంలో మారిపోవునుగా కానీ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈరోజు అంతా కూడా మా సహోదర సహోదరి చేసే అన్ని విషయాల్లో తండ్రి మీ హస్తము తోడుండి వారిని ఆశీర్వదించమని యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.